గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. మీ గురించి కొన్ని పిక్స్, ఎందుకంటే మీరు ఎక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వరు, మీ గురించి ఎవరికి తెలియదు పెద్దగా, మీ ఫ్యామిలీ గురించి అసలే తెలియదు ఎవరికి. ఆనెస్ట్ గా నా ఫ్యామిలీ ఎప్పుడు నేను ఎక్కడ తేలేదు. ఓకే, ఏదో కొంచెం చిన్న ప్రయత్నం అయితే చేస్తున్నాం మేము ఈరోజు. ఓకే, ఇది నరసింహపురం అప్పుడా? ఎస్, నరసింహపురం అప్పుడు. అంటే CCL లో ఉన్న అనుబంధంతో ఓకే చెప్పారా, లేకపోతే మీ ఇద్దరికి ఒక బాండింగ్ ఉందా? 100% ఆయన వెంకటేష్ గారి గురించి చెప్పాలంటే ఒక పెద్ద బుక్ అండి, ఎన్సైక్లోపీడియా. ఈజ్ లైక్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా సపోర్ట్ చేస్తారు ఆయన. ఓకే. అండ్ అఫ్ కోర్స్ 2011 నుంచి CCL ఆడుతుండటం అంటే నేను ఇందాక చెప్పినట్టుగా మన బిహేవియర్ అంటే వాళ్ళ లిమిట్స్ని మనం రెస్పెక్ట్ చేస్తూ అక్కడ దాకా ఉంటే కనుక వాళ్ళు మనం రెస్పెక్ట్ చేస్తారు. సో ఐ ఫీల్ వెరీ హంబుల్ అండ్ హానెస్ట్లీ లైక్ సార్ లాంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం. పాజిటివ్ యాటిట్యూడ్, వెరీ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్. అంటే అది సార్ మీరు కొంచెం టీజర్ లాంచ్ చేయండి అని అడిగిన రోజు ఓకే నందా నువ్వు మన స్టూడియో దగ్గరికి వచ్చి పెట్టేసుకుందాం అన్నారు సింపుల్గా. ఓకే. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇట్లా అడగంగానే అలా ఒప్పేసుకుంటారని అనుకోలేదు. బట్ వెరీ హానెస్ట్లీ ఆయన అలా టీజర్ చూసి ఆల్ ది బెస్ట్ చెప్పి ఆ వీడియో కూడా ఉంది తర్వాత ఆయన చాలా నా గురించి ఒక 2-3 మంచి మాటలు చెప్పారు. ఐ ఫీల్ లైక్ అది నా లైఫ్లో బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న యాక్టర్ ఒక మామూలు యాక్టర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఆయన డౌన్ టు ఎర్త్ అలా వచ్చి చెప్పడం అనేది ఐ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. గ్రేట్. ఆ సినిమా కోసం గుండు చేయించినప్పుడు అప్పుడు గుండు చేసుకుని అప్పుడే జుట్టు కొంచెం వస్తుంది. ఓకే ఓకే. వావ్. దిస్ ఈజ్ యువర్ ఫ్యామిలీ? దిస్ ఈజ్ మై ఫ్యామిలీ. 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలా మీకు? పెళ్ళైతే ఓకే, పెళ్ళై అంత అమ్మాయిలు కూడా ఉన్నారా? అక్కడ ఉన్నారు కదా. అదే మా అమ్మాయి పెద్ద అమ్మాయి నిత్య, 2వ అమ్మాయి తన్మయ్, 3వ అమ్మాయి రోషిని. మై వైఫ్ లక్ష్మి నా పక్కన ఉంది. బ్లూ డ్రెస్ అమ్మాయి పెద్ద అమ్మాయి. పెద్ద అమ్మాయి. సెకండ్ మధ్యలో అమ్మాయి రోషిని. ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? ఫస్ట్ టైం ఫ్యామిలీ గురించి చెప్తున్నారు అనుకుంటా. చాలా ఇంట్రెస్టింగ్ గా వింటారు మీ ఫ్యాన్స్ కూడా. సో ఇన్ని రోజులు ఎప్పుడు రివీల్ చేయండి ఈ సుమన్ టీవీలో ఇవాళ రివీల్ అవుతుంది. పెద్ద పాప షీఈ్ ఇన్ బ్యాచులర్ ఆఫ్ ఇంటీరియర్ డిజైనింగ్ JNFAలో. 2వ పాప షీఈ్ ఇన్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ CEC. 3వ పాప తను కొంచెం స్లో లెర్నర్ బట్ షీఈ్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్ నౌ. షీఈ్ ఇన్ టు ఓపెన్ స్కూలింగ్. తను ఇప్పుడు ఒక 5th క్లాస్ అవుతుంది. 5th క్లాస్ అంటే థర్డ్ టైం బాబు కోసం ఉంచుకున్నారా? చాలా మంది ఇదే క్వశ్చన్ అడిగారు. లైక్ ఒక్కోసారి మనం ప్లాన్ చేసుకున్నా అనుకోకుండా జరిగిపోతుంటాయి. నిజంగా బాబు కోసమనే కాదు, నిజంగా అయితే బాబు కోసం కాదు, బట్ అలా అనుకోకుండా జరిగింది. మళ్ళీ 3వసారి కూడా పాపే పుట్టింది. ఓకే ఓకే. వైఫ్ ఏం చేస్తుంటారు? వైఫ్ తను ఇంతకుముందు రైల్వే జాబ్ చేసేది. పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దగా అవుతుంది, వాళ్ళని చూసుకోవాలని కేర్. సో తను అప్పుడే మానేసింది 15 years బ్యాక్. షీ ఈజ్ హౌస్ వైఫ్ నా. ఓకే.